గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కళ్యాణ్ ఆఫీషియల్. ఇప్పుడైతే మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాం. అంటే మన వైజాగ్లో జైల్ రోడ్ దగ్గర ఉంటుంది కదా, అక్కడైతే మేము ఏమేమి తింటాము ఏంటి అనేది మీకైతే వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి, లెట్స్ గో. మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. మన జైల్ రోడ్ దగ్గర ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. ఆ బైక్ మీద అయితే నా పేరు ఉందని చూపిస్తున్నారు. నా పేరైతే ఉంది, మరి ఎవరిదో పేరు మరి మనకు తెలీదు. పైన అయితే చాలా క్లౌడీగా ఉంది. క్లైమేట్ అయితే వర్షం పడేలా ఉంది, మబ్బుగా. మరి వర్షం పడుతుందో లేదో. ఆ రోజు అయితే మరి పడలేదు వర్షం, చూడాలి. సంపత్ వినాయక టెంపుల్ అండి, కాంప్లెక్స్ దగ్గర. ఇది ప్రజెంట్ అయితే ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్నాం. ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. చూద్దాం ఇక్కడ ఏముంటాయి. చాలా వరకు షాప్స్ అయితే క్లోజ్లోనే ఉన్నాయి, మరి ఎందువల్ల మరి తెలీదు. ఎప్పుడైతే షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఉంటాయి, బట్ ఈరోజు అయితే షాప్స్ అవి క్లోజ్లో ఉన్నాయి చాలా వరకు. ఈ ఎండింగ్లో ఎప్పుడు కూడా కొంచెం ఇలాగే ఉంటాయి. మేమైతే చూస్తున్నాం ఏమున్నాయి ఏంటి అని. కొత్త షాప్స్ అయితే కొన్ని ఓపెన్ చేశారు. ఇక్కడ ఫుడ్ అయితే పర్వాలేదు, రీజనబుల్గానే ఉంటుంది. బట్ కొన్ని వాటికైతే రేట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, అన్ని ఫిషెసే ఉన్నాయి. ఇది షవర్మా అంటారు కదా, అది. అండ్ ఇవన్నీ గ్రిల్లెడ్ చికెన్, గ్రిల్లెడ్ ఫిషెసే ఎక్కువ ఉంటున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, గాజుల షాప్ కూడా పెట్టారు. మన ఆడలో అయితే ఆగుతామా ఎలాంటి షాప్స్ కనిపిస్తే. సో నేనైతే నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, పానీపూరి వాటర్స్ అయితే చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. రెగ్యులర్, స్వీట్, గార్లిక్ అని, పుదీనా, జీరా వాటర్ అని చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ అదే సేమ్ పక్కన కూడా ఉంది, అదే పానీపూరి ఫ్లేవర్, వాటర్ ఫ్లేవర్స్తో. చూడండి తింటున్నారు. అండ్ ఇవైతే టిఫిన్ షాప్స్ ఇంకా చాలా ఉన్నాయి. గ్రిల్లెడ్ చికెన్స్ చూడండి, ఇవన్నీ ఫిషెస్, చికెను, చాలా ఫిషెస్, సీ ఫుడ్సే ఉన్నాయి ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్. ఈ బిస్కెట్స్ అయితే నాకు చాలా ఇష్టం, తీసుకుందాము అంటే వద్దన్నారు. అటు వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి అన్నారు. సో వెళ్ళిపోతున్నాం మేమైతే తినడానికి. మాకైతే కబాబ్స్ అయితే ఇష్టము. ఇక్కడ చాలా బాగుంటాయి. 100 రూపీస్, ఏ కబాబ్స్ అయినా 100 రూపీసే. అక్కడ చూపిస్తున్నారు చూసారా, అవి ఏవైనా 100 ఒక్కొక్కటి. సో నేనైతే వింగ్స్ తీసుకుందామా, పీసెస్ తీసుకుందామా అని అయితే అడిగాను. తనైతే పీసెస్ అనే అన్నాడు. సో అవైతే కాల్పిస్తున్నాము. సో నాకైతే పక్కన 100 రూపీస్కి బిర్యానీ అయితే అడిగాను. చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ అయితే. చాలా రీజనబుల్గా ఇచ్చారు. పీసెస్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. 100 రూపీస్ కంటే చాలా తక్కువ. 100 రూపీస్ అంటే ఆ బిర్యానీకి ఇద్దరికి సరిపోతుంది అంత ఇచ్చారు. కచంబర్ ఇచ్చారు, రైతా ఇచ్చారు, అండ్ ఆనియన్స్ ఇచ్చారు. బిర్యానీ చికెన్ కూడా ఇచ్చారు. ఫ్రై పీస్ అయితే ఏదైనా ఫ్రై పీస్ అయినా 100 రూపీసే, దమ్ అయినా 100 రూపీసే అన్నారు. చూసారు కదా ఎంత ఇచ్చారో. నాకైతే చాలా నచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు 100 రూపీస్ అంటే ఇంకా చాలా తక్కువ. నాకైతే నచ్చింది. అండ్ మేమైతే కబాబ్స్ అయితే తీసుకున్నాం కదా, గ్రిల్లెడ్ చికెన్ అది కూడా వచ్చేసింది. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాం. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే తింటాము. చాలా బాగుంది. అండ్ మీరైతే ఎప్పుడైనా వస్తే బిర్యానీ మాత్రం ఇక్కడ తీసుకొని, చాలా ఎక్కువ క్వాంటిటీతో ఇచ్చారు. చికెన్ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది బిర్యానీ? చూద్దాం. క్వాంటిటీ ఎలాగిచ్చారు, టేస్ట్, ప్రైస్ అంతా రీజనబులా? అండ్ అయితే మేమైతే తినేసాము. వర్షం పడేలా ఉందని చూస్తున్నాం అటు ఇటు. వర్షం అయితే పడలేదు. మేము అది తినేసిన తర్వాత వాటర్ కూడా తాగలేదు. చాలా కారంగా అయితే ఉంది, దాహం అయితే వేస్తుంది. వాటర్ బాటిల్ అయితే చూస్తున్నాం ఎక్కడుందని. నాకైతే బిస్కెట్స్ అయితే కనిపించాయి. నేను బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. తనైతే వాటర్ బాటిల్ కోసం వెళ్ళారు. ఇక్కడ ఏదో మలాయ్ పూరి అండ్ ఏదో కాలా జాము ఏవో పెట్టారు. నేనైతే అవి తీసుకోలేదు. నేను ఎక్కువ స్వీట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను, నాకైతే నచ్చవు ఎక్కువ స్వీట్స్ అయితే నేను ఎక్కువ తిన్ను.
సో మేమైతే నడుస్తున్నాం, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మేమైతే టిఫిన్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడైతే టిఫిన్ తీసుకోలేదు, మేము సాయిరాం పార్లర్కి అయితే వెళ్తున్నాము మా అత్తయ్య గారి కోసం టిఫిన్ తీసుకోవడానికి. వచ్చేసాం, సాయిరాం పార్లర్ దగ్గరలో ఉన్నాం. అదిగోండి వచ్చేసాం, సాయిరాం పార్లర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే అక్కడ టిఫిన్ తీసుకోవడానికి వచ్చాం. పార్సలే, చాలా ఎక్కువ జనం అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు ఎప్పుడు కూడా ఇక్కడ. ఇప్పుడు కూడా అలాగే ఉన్నట్టున్నారు. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఎక్కువ తింటారు ఇక్కడ, తింటారు, పార్సల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. తనైతే కూపన్ తీసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నాడు. కూపన్ అయితే ఇచ్చేశారు. అక్కడ నేనైతే ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే ఇష్టం, సో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే పార్సల్ చాలా లేట్ అవుతుంది. అండ్ మాకైతే ఇక్కడ ఇంకో రాంగ్ అయితే జరిగింది. ఏంటంటే మేము రవ్వ దోశ అయితే చెప్పాము, అది మేము పార్సల్ చెప్తే అతనేమో తినడానికి కూపన్ ఇచ్చేశారు. సో అదైతే మాకు చాలా మళ్ళీ టైం వేస్ట్ అయింది. మళ్ళీ అది పట్టుకొని తనైతే మళ్ళీ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకొని అయితే వచ్చాడు. అందువల్ల చాలా లేట్ అయితే అయిపోయింది. ఆయన మాకు కూపన్ చూసి చెప్పాడు ఇలా అని, ఇది పార్సల్ది కాదు డైనింగ్ అని. సో తిని వెళ్ళి మళ్ళీ అక్కడ బిల్లింగ్ చేయించడానికి అయితే వెళ్ళాడు, కూపన్ మార్చడానికి. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాడు. సో ఫైనల్గా అయితే చాలా టైం అయితే పట్టింది. ఫైనల్గా నా పార్సల్ అయితే మేము అందుకున్నాము, ఇంటికైతే వచ్చేసాము. సుధా కళ్యాణ్ అఫీషియల్ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా?